విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం మంత్రి బొత్స సత్యనారాయణ అడ్డ టీడీపీ కంచుకోటగా ఉంటూ వచ్చిన చీపురుపల్లి రాజకీయం బొత్స ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది. ఆ సెగ్మెంట్ ఆయన సామ్రాజ్యంగా మారిపోయింది. అలాంటి చోట ఆయనకు చెక్ పెట్టడానికి టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందట. చీపురుపల్లితో పాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా బొత్స పునాదులు కదిలించడానికి పెద్ద స్కెచ్చే గీస్తోందట. చీపురుపల్లి నుంచి పోటీకి అన్ని విధాల బొత్సాకి దీటైన క్యాండిడేట్ ని టీడీపీ సెలెక్ట్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది. అదే ఇప్పుడు విజయనగరం జిల్లా వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం ఒకప్పటి టీడీపీ కంచుకోట. 1983 నుంచి 1999 ఎన్నికల వరకు అక్కడ టీడీపీకి ఎదురే లేదు. బొత్స సత్యనారాయణ అడుగుపెట్టడంతో చీపురుపల్లి రాజకీయం మారిపోయింది. టీడీపీ కోట బేటలవారి బొత్స హస్తగతమైంది. 2004 నుంచి చీపురుపల్లి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన బొత్స ప్రతిసారి మంత్రి అయ్యారు. బొత్స ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచే చీపురుపల్లికి ప్రాధాన్యత పెరిగి యావత్తు రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో 2014లో బొత్స పరాజయం పాలయ్యారు. అప్పుడు ఆయనపై గెలుపొందిన కిమిడి మృణాలిని సైతం టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం చీపురుపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న బొత్స జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర రాజకీయాల్ని శాసిస్తున్నారు. అలాంటి సెగ్మెంట్లో బొత్సకు చెక్ పెట్టి టీడీపీ పెద్ద ప్లానే వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర పాలిటిక్స్లో తనదైన స్పెషాలిటీ చూపిస్తూ ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గాల్ని మారుస్తూ పార్టీలు మారిన ఓటమెరిగిన నేతగా ఉన్న ప్రస్తుత విశాఖ నార్త్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి బరిలో ఉంచడానికి టీడీపీ స్కెచ్ గీస్తోందట. ఇప్పటికే పార్టీ పరంగా సర్వేలు పూర్తయ్యాయని, గంటా అయితే గెలుపు గంట మోగించడం కూడా ఈజీ అని సర్వేల్లో తేలిందట. దాంతో గంటాను చీపురుపల్లిలో పోటీ చేయించి బొత్సకు చెక్ పెట్టాలని చూస్తోందట టీడీపీ అధిష్టానం. బొత్స గంట ఇద్దరిది కాపు సామాజిక వర్గం కావడం, ఇద్దరూ స్థానికేతరులే కావడంతో ప్రాంతీయ కుల సమీకరణాల విషయంలో ఇబ్బంది ఏమీ ఉండదని టీడీపీ పెద్దలు భావిస్తున్నారట. గంటాను చీపురుపల్లి పంపించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. గంటా పోటీలో ఉంటే బొత్స చీపురుపల్లిలో ప్రచారానికే ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది. ఈసారి విశాఖ ఎంపీగా బొత్స సతీమణి బొత్స ఝాన్సీ పోటీలో ఉన్నారు. బొత్స అక్కడికి వెళ్లి ఆమె విజయానికి పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉండదని, అప్పుడు ఆ ఎంపీ సీటు కూడా గెలుచుకోవచ్చన్నది చంద్రబాబు మాస్టర్ ప్లాన్గా చెబుతున్నారు. బొత్సకు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంపై పట్టుండడం వైసీపీకి ప్లస్గా కనిపిస్తుండడంతో ఓటమెరుగని అదే కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత గంటాతో ఆయనకు చెక్ పెట్టాలని చూస్తున్నారట. ఇప్పటికే చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున యాక్టివ్గా పనిచేసుకుంటున్నారు. నాగార్జునని విజయనగరం ఎంపీగా పోటీ చేస్తే ఈక్వెని గంటా గెలుపుకి నాగార్జున బలం కూడా తోడవుతుందని, గంటా అర్ధబలం, స్థానిక బలం, సామాజిక బలం ఇలా అన్ని అంశాల్లో బొత్సని ఆత్మరక్షణలో పడేయవచ్చన్నది టీడీపీ స్కెచ్గా కనిపిస్తోంది. యువకుడైన కిమిడి నాగార్జున ప్రస్తుతం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు జిల్లా సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, కిమిడి కళా వెంకట్రావుల అండదండలున్నాయి. అశోక్ గజపతిరాజు తాను ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ప్రకటించారు. దాంతో నాగార్జున ఎంపీగా పోటీ చేయడానికి లైన్ క్లియర్ అయినట్టే. అటు గంటాతో పాటు జిల్లా సీనియర్ల అండదండలతో నాగార్జున ఈజీగా గెలుస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీగాక గత పార్లమెంట్ ఎన్నికల్లో అశోక్ గజపతి ఓటమికి చీపురుపల్లి నియోజకవర్గమే మైనస్గా మారింది. ఇదే ప్లాన్ గనక వర్కౌట్ అయితే వైసీపీకి తీరని నష్టం కలుగుతుందని, 2014 ఫలితాలు రిపీట్ అవుతాయనే చర్చ మొదలైంది జిల్లాలో. అలా అని బొత్సని తక్కువ అంచనా వేయలేం. తన అవసరాల కోసం గురు శిష్యుల్ని కూడా పాతాళానికి తొక్కగలిగే సామర్థ్యం ఆయింది. అది టీడీపీకి తెలియని విషయమేమీ కాదు. మరి చంద్రబాబు చాణక్యం ఫలిస్తుందో, బొత్సదే పైచేయి అవుతుందో చూడాలి.